హాయ్ అందరికీ సౌత్ స్నాప్కి స్వాగతం. మన ఛానల్ దక్షిణ భారత సినిమాలో మరియు ఓటీటీలో శక్తివంతమైన మహిళలను, నటీమణులు, టెక్నీషియన్స్లను సెలబ్రేట్ చేసే స్పెషల్ స్పాట్. మహిళల కెరియర్ జర్నీలు, అచీవ్మెంట్స్, మూవీ ఎక్స్పీరియన్సెస్, ఫన్ ట్రివియా, అన్టోల్డ్ స్టోరీస్, లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ ఒక పూర్తి స్నాప్లో తెలుసుకోండి. ఇది మన ఛానల్లో సూపర్ స్పెషల్ ఎపిసోడ్. మలయాళ సినిమాలో యంగ్ సెన్సేషన్, టాలెంటెడ్ యాక్ట్రెస్ అనస్వర రాజన్ మరియు ఆమె రీసెంట్ రిలీజ్ అయిన మూవీ విత్ లవ్ పై పూర్తి స్నాప్. ముందుగా ఒక చిన్న డిస్క్లైమర్. ఈ వీడియో పూర్తిగా ఇన్ఫర్మేటివ్ మరియు మోటివేషనల్. ఫేర్ యూస్ కింద చిన్న క్లిప్స్ మాత్రమే ఉపయోగిస్తున్నాం. మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్. ఇప్పుడు స్నాప్ చేద్దాం అనస్వర రాజన్ ప్రపంచంలోకి. అనస్వర రాజన్ 2002 మార్చి 7న కేరళలోని కొచ్చిలో జన్మించిన ఈ బ్యూటీ మధ్యతరగతి ఫ్యామిలీ నుంచి వచ్చింది. చిన్నప్పుడు కొచ్చిలోనే పెరిగి స్కూలింగ్ పూర్తి చేసింది. చిన్న వయసు నుంచి యాక్టింగ్ పట్ల ఆసక్తి. 2019లో తమిళ్ మూవీ నెరుప్పమైతో డెబ్యూ. 2021లో మలయాళం డెబ్యూ కన్నుకలిల్ ముత్తమిత్తల్ పతినారుతో. ఆ మూవీ హిట్ అయి అనస్వరకు మొదటి బ్రేక్ త్రూ వచ్చింది. 2023లో భ్రమయుగంలో ఆమె పెర్ఫార్మెన్స్ ప్రశంసలు అందుకుంది. మామూటి షోలాయ్ రోల్ చేసింది. 2024లో ప్రేమలులో రీష్మా రోల్ చేసింది. అది మాస్ హిట్. అనస్వరకు పాన్ ఇండియా రికగ్నిషన్ వచ్చింది. 2026లో విత్ లవ్ ఆమె రెండో లీడ్ రోల్, రొమాంటిక్ డ్రామా. సినిమా ప్రపంచంలో స్టార్ కావడం చాలా మందికి కల. కానీ ఆ కల నిజం కావడానికి ఏళ్ల తరబడి కష్టపడాలి. అయితే కొంతమంది మాత్రం చాలా చిన్న వయసులోనే తమ ప్రతిభతో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటారు. అలాంటి నటీమణుల్లో ఒకరు అనస్వర రాజన్. మలయాళ సినీ పరిశ్రమ నుంచి ప్రారంభమైన ఆమె ప్రయాణం ఇప్పుడు దక్షిణ భారతదేశం అంతటా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈరోజు ఆమె జీవితంలో ఉన్న స్ట్రగుల్స్, తెలియని విషయాలు, వివాదాలు మరియు ఆమె తాజా సినిమా విత్ లవ్ అనుభవాల గురించి తెలుసుకుందాం. అనస్వర రాజన్ కేరళలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించింది. చిన్నప్పటి నుంచే ఆమెకు కళలపై ఆసక్తి ఎక్కువ. స్కూల్ కార్యక్రమాల్లో డాన్స్, డ్రామా, స్టేజ్ ప్రదర్శనలు ఇవి ఆమెకు చాలా ఇష్టం. అయితే ఆమెకు అప్పట్లో ఒక విషయం కూడా తెలియదు. ఒకరోజు తన సినిమా హీరోయిన్ అవుతానని. అనస్వర చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చింది. ఆమె మొదటి అవకాశాలు చిన్న పాత్రలతోనే ప్రారంభమయ్యాయి. కానీ ఆమె సహజమైన నటన, న్యాచురల్ ఎక్స్ప్రెషన్స్ ప్రేక్షకుల దృష్టిని వెంటనే ఆకర్షించాయి. సినిమా దర్శకులు కూడా ఆమె టాలెంట్ను గుర్తించారు. కొద్ది కాలంలోనే ఆమెకు ముఖ్యమైన పాత్రలు రావడం ప్రారంభమైంది.
సినిమా ఇండస్ట్రీలోకి రావడం అంటే కేవలం గ్లామర్ కాదు. చిన్న వయసులోనే కెమెరా ముందు నటించడం, పాఠశాల చదువులు, ప్రైవేట్ లైఫ్ లేకపోవడం, ఇవి అన్నీ అనస్వరకు ఒక పెద్ద సవాలు. ఇంకా సోషల్ మీడియా ట్రోలింగ్ కూడా ఎదురైంది. ఆమె కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయినప్పుడు కొంతమంది నెగటివ్ కామెంట్స్ చేశారు. ఇది ఆమెకు భావోద్వేగంగా కష్టమైన సమయం. కానీ ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. తనపై వచ్చిన విమర్శలకు తన పనితోనే సమాధానం చెప్పాలి. సినిమా రంగంలో ఉన్న ప్రతి ఆర్టిస్ట్ లాగే అనస్వర కూడా కొన్ని వివాదాలను ఎదుర్కొంది. సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు కొంతమంది విమర్శలకు కారణమయ్యాయి. కొంతమంది ఆమెపై విమర్శలు చేసినప్పటికీ మరెందరో ఆమెకు మద్దతుగా నిలబడ్డారు. ఈ సంఘటన తర్వాత ఆమె మరింత బలంగా మారింది. అనస్వర నటనలో ఒక ప్రత్యేకమైన విషయం ఉంది. ఆమె పాత్రల్లో సహజత్వం ఉంటుంది. ఎమోషనల్ సీన్స్లో ఆమె చూపించే భావాలు ప్రేక్షకులను బాగా ప్రభావితం చేస్తాయి. అందుకే చాలా దర్శకులు ఆమెతో పనిచేయాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు ఆమె తాజా సినిమా గురించి మాట్లాడుకుందాం. విత్ లవ్. ఈ సినిమా ఆమె కెరియర్లో మరో ముఖ్యమైన దశగా చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా భావోద్వేగంతో నిండినది. ప్రేమ, బంధాలు, జీవితంలోని భావోద్వేగాలు, ఇవన్నీ ఈ సినిమాలో ప్రధాన అంశాలు. విత్ లవ్ సినిమా షూటింగ్ సమయంలో అనస్వరకు ఎన్నో కొత్త అనుభవాలు వచ్చాయి. ఎమోషనల్ సీన్స్, కొత్త టీంతో పని, లాంగ్ షూటింగ్ షెడ్యూల్స్. ఒక ఇంటర్వ్యూలో ఆమె చెప్పింది, ఈ సినిమా నాకు ఒక కొత్త అనుభవం. ప్రతి సీన్లో నేను కొత్తగా నేర్చుకున్నాను అని. చాలామందికి ఆమె గురించి తెలియని కొన్ని విషయాలు ఏంటంటే, అనస్వరకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. ఆమెకు డాన్స్ కూడా చాలా ఇష్టం. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. పుస్తకాలు చదవటం ఆమెకు హాబీ. ఆమె ఫ్యాన్స్తో కూడా సోషల్ మీడియాలో కనెక్ట్ అవుతూ ఉంటుంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం అనస్వరకు మరిన్ని పెద్ద ప్రాజెక్ట్స్ వస్తున్నాయట. కొన్ని పాన్ ఇండియా సినిమాల గురించి కూడా చర్చలు జరుగుతున్నాయట. అంటే ఆమె కెరియర్ ఇప్పుడు మరింత వేగంగా ముందుకు సాగుతోంది. సహనటులు చెప్పే విషయం ఏమిటంటే, అనస్వర చాలా డౌన్ టు ఎర్త్. సెట్స్లో అందరితో ఫ్రెండ్లీగా ఉంటుంది. ఎప్పుడూ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. ఇది ఆమెకు మంచి పేరు తెచ్చింది. అనస్వర రాజన్ లక్ష్యం కేవలం స్టార్ హీరోయిన్ కావడం కాదు. ఆమెకు కావాల్సింది విభిన్న పాత్రలు, ఛాలెంజింగ్ పాత్రలు, స్ట్రాంగ్ మహిళా పాత్రలు, మంచి కథలతో సినిమాలు. ఇవి చేయాలని ఆమె ఆశిస్తోంది. అనస్వర రాజన్ కథ ఒక యువ నటీమణి ఎదుగుదల కథ. చిన్న వయసులోనే స్టార్డమ్, విమర్శలు, ఒత్తిడి ఇవన్నీ ఎదుర్కొని
ఆమె తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఆమె కథ మనకు ఒక విషయం చెబుతుంది. ప్రతిభ ఉంటే వయసు చిన్నదైనా సక్సెస్ పెద్దదే. ఇది నీ సౌత్ స్నాప్లో అనస్వర రాజన్ మరియు విత్ లవ్ పై పూర్తి స్నాప్. ఆమె జర్నీ గురించి ఏమనుకుంటున్నారు? మీకు అనస్వర రాజన్ గురించి ఏ విషయం ఎక్కువగా ఇష్టం? విత్ లవ్ సినిమాలో ఆమె పాత్ర మీకు ఎలా అనిపించింది? కామెంట్స్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ప్రెస్ చేయండి మరిన్ని ఇన్స్పైరింగ్ స్టోరీస్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ స్నాప్లో కలుద్దాం.